బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. మెగాతో పాటు 10 మంది అధికారులపై కేసు నమోదు చేసింది సిబిఐ. ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో 315 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కూడా కేసు నమోదు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా 315 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా మెగా ఇంజనీరింగ్ తో పాటు 8 మంది అధికారులపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే మెగా ఇంజనీరింగ్ సంస్థతో పాటు ఎన్ఎండిసి ఐరన్ స్టీల్ ప్లాంట్, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్కు చెందిన 8 మంది అధికారులకు సంబంధించి వాళ్ళ మీద కేసు నమోదు చేసింది సిబిఐ. ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో 315 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి చర్యలు చేపట్టబోతోంది. మెగా ఇంజనీరింగ్ సంస్థకు ఎన్ఎండిసికి సంబంధించిన ఎన్ఐఎస్పి లిమిటెడ్కి సంబంధించి 5 సంవత్సరాల పాటు ఆపరేషన్ అలాగే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ రావడం జరిగింది. దాంతోపాటు ఎన్ఐఎస్పి ప్రాజెక్ట్ ఇంటేక్ వెల్ అండ్ పంప్ హౌస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే క్రాస్ కంట్రీ పైప్ లైన్ పనులకు సంబంధించి మెగాకు కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే తమకు ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేసుకునేందుకు మెగా సంస్థ పెద్ద మొత్తంలో డబ్బు ముట్ట చెప్పింది అనే ఆరోపణలకు సంబంధించి కూడా దాంట్లో మెన్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సెక్షన్స్ 120B ఐపీసీ అలాగే రెడ్ విత్ ఐపీసీ 465 సెక్షన్ 7, 8 and 9 వీటి కింద సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎలక్టరల్ బాండ్స్ విషయంలో కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ ముఖ్యంగా ప్రధాన పార్టీలకు కావచ్చు, లేదా దాదాపు అన్ని పార్టీలకు సంబంధించి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిబిఐ కేసు నమోదు చేసింది. మెగా ఇంజనీరింగ్ పై కేసు నమోదు చేసింది సిబిఐ. 315 కోట్ల రూపాయల మోసం జరిగిందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇంకా ఎటువంటి అంశాలను సిబిఐ కేసులో ప్రస్తావించడం జరిగింది? ముఖ్యంగా ఏ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది? మధు నా మాట వినిపిస్తోందా? ఆల్ రైట్ మధు, నా మాట వినిపిస్తోందా? రైట్ మధు, ఎస్, మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, మెగా ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ పై సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా కేసులో ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది సిబిఐ? మధు ఆల్ రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి మధుతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మెగా ఇంజనీరింగ్ పై కేసు నమోదైంది. మెగాతో పాటు 10 మంది అధికారులపై కేసు నమోదు చేసింది సిబిఐ. ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో 315 కోట్లకు సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్న పరిస్థితి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. మెగా ఇంజనీరింగ్తో పాటు దీనికి సంబంధించి 8 మంది అధికారులపై సిబిఐ కేసు నమోదు చేస్తుంది. రైట్, మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థకు ఎన్ఎండిసికి చెందిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ కు సంబంధించి 5 సంవత్సరాల పాటు ఆపరేషన్ అలాగే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్ వచ్చేందుకు పెద్ద మొత్తంలో నగదు ముట్ట చెప్పారనే ఆరోపణలు ఉన్నాయి. 120B ఐపీసీ సెక్షన్ 465 సెక్షన్ 7, 8, 9 కింద కేసు నమోదు చేశారు సిబిఐ అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు జాయిన్ కాబోతున్నారు. జాయిన్ అయ్యి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అసలు ఇంతకీ ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి అనేది డీటెయిల్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా ఇంజనీరింగ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. మెగాతో పాటు మరో 8 మంది అధికారుల మీద కేసు నమోదు చేసింది. ఎన్ఐఎస్పి ప్రాజెక్టుకి సంబంధించి 315 కోట్ల మోసం జరిగిందని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇంకా ఎటువంటి సెక్షన్స్ కింద ఎటువంటి అంశాలను ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది? ఎటువంటి అంశాలను దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది సిబిఐ? ఎగ్జాక్ట్లీ, అంటే ఇది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి MEIL పైన నమోదైనటువంటి కేసులో ఇది 2వ కేసు. 2019 సంవత్సరంలోనే ఆల్రెడీ ఐటీ రైడ్స్ జరిగాయి. దాని తర్వాత జరుగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా ఈ కేసు 2వ కేసు. దీంట్లో మొత్తం డీటెయిల్స్ చూస్తే
దీనికి సంబంధించినటువంటి వీరిపైన నమోదైనటువంటి కేసుల వివరాలు 315 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల పైన కేసు ఫైల్ అయ్యాయి. దీంట్లో 120B ఐపీసీ రెడ్ విత్ తర్వాత ఐపీసీ 465 సెక్షన్ 7, 8 అండ్ 9 కింద సిబిఐ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎంఈఎల్ అంటేనే దేశవ్యాప్తంగా పేరు ఉన్నటువంటి ఒక నిర్మాణ సంస్థ. అనేక రంగాలలో విస్తరించున్నటువంటి సంస్థ ఎంఈఎల్ అనేటువంటిది. సో ఇక్కడ ముఖ్యంగా ఎన్ఎండిసికి సంబంధించినటువంటి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాల పాటు ఆపరేషన్ తర్వాత మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది. దీంట్లో మొత్తం 8 మందికి సంబంధించినటువంటి ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ లంచం ఇచ్చారు, అందరినీ లంచం ఇచ్చి పని చేయించుకున్నారు, బ్రైబ్ చేశారు, వారందరికీ కూడా డబ్బులు ఇచ్చి అనేటువంటిది కీలకంగా దర్యాప్తు కొనసాగుతా ఉంది. సిబిఐ కేసు ఫైల్ చేసింది. చాలా ఎన్ఎండిసి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ సంస్థ తర్వాత దీనికి సంబంధించినటువంటిది ఎన్ఐఎస్పి లిమిటెడ్ అంటే 5 సంవత్సరాల కింద స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ సార్ ఎన్ఎండిసికి సంబంధించినటువంటి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ కి సంబంధించి ఈ ఆపరేషన్ లో మెయిన్ కాంట్రాక్ట్ సంబంధించిన అవినీతి జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇంకా కొంచెం డీటెయిల్స్ ఇస్తే 315 కోట్లకు సంబంధించిన వాటిలో మొత్తం 170 కోట్లకు పైగా డబ్బు మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సంస్థకు చేరింది అక్రమంగా. దీనికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు, ఫేక్ ఇన్వాయిస్లు అన్ని కూడా ఈమెయిల్స్ చెక్ చేయడంతో సిబిఐ అధికారులకు దొరికాయి. సో ఇవి అన్ని కూడా దర్యాప్తు భాగంలో ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు చూస్తా ఉన్నారు. చాలా కీలకంగా భావిస్తా ఉంది. ఎందుకంటే చాలా ప్రభుత్వాలని ఎంఈఏఎల్ మేనేజ్ చేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎలక్ట్రల్ సంబంధించినటువంటి బాండ్స్ ఏదైతే ఉంటాయో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో దేశవ్యాప్తంగా విరాళాలు ఇచ్చినటువంటి సంస్థలో ఎంఈఏఎల్ కూడా చాలా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా విరాళాలు ఇచ్చినటువంటి రికార్డు ఎంఈఐఎల్కు ఉంది. సో ఇది వాస్తవానికి చెప్పాలంటే ఎంఈఐఎల్ లాంటి సంస్థ సంబంధించినటువంటి పైన నమోదైనటువంటి కేసు చాలా చిన్న కేసుగా ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. కానీ తప్పే, 1 రూపాయి చేసినా కూడా తప్పే. కాబట్టి చాలా చిన్న కేసుగా వాళ్ళు డీల్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ చాలా వేల కోట్లలో, లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత మిగతా యూపీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో వివిధ రకాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేసేటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సంస్థ. సో మొత్తానికి వారిపైన 2వ కేసు నమోదైంది. గతంలోనే ఇందాక మాట్లాడుకున్నారు 2019 ఐటీ రైడ్స్ అయ్యాయి, అప్పుడు ఒక కేసు నమోదైంది. తర్వాత ఇప్పుడు ఈ కేసు నమోదైంది. మొత్తం 315 కోట్ల మోసం జరిగింది అనేటువంటిది. దీనికి సంబంధించి ఇప్పుడు వెలుగు రావడం, వారిపైన కేసు ఫైల్ చేయడం జరుగుతోంది. అయితే మొదట్లో ఈ సమాచారం బయటికి రాదేమో అనుకునేటువంటి పరిస్థితి ఉండింది. కానీ కీలకమైనటువంటి అధికారులు ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ అధికారులకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత దీనిపైన మరిన్ని వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాం. ఎవరెవరు దీంట్లో అధికారులు ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది. ది అక్యూజ్డ్ ఇంక్లూడ్ అని చెప్పేసి డీటెయిల్స్ బయటకు వచ్చాయి. నెంబర్ 1 దిలీప్ కుమార్ మోహంతి, డైరెక్టర్, ప్రొడక్షన్ డైరెక్టరు. ఆయన ఎన్ఎండిసి, ఎన్ఐఎస్పి ఇందాక మాట్లాడుకున్నట్టు 5 సంవత్సరాల లీజ్ ఐరన్ సంబంధించినటువంటి ఏదైతే లీజ్ ఉందో దాంట్లో ఎన్ఎండిసి ద్వారా, ఎన్ఐఎస్పి ద్వారా మినిస్టర్ ఆఫ్ స్టీల్ దాన్ని లీజుకు తీసుకోవడంలో, డబ్బులు చెల్లించడంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన ప్రధానంగా ఈయన పేరు మెన్షన్ చేస్తా ఉన్నారు. 2వ పేరు చూస్తే ప్రదీప్ కుమార్ భుయాన్, డీజీఎం ఆయన ఎన్ఐఎస్పికి ఎన్ఎండిసి నుంచి తీసుకున్నటువంటి లీజు విషయంలో 5 సంవత్సరాలకు ఎన్ఐఎస్పి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో మినిస్టర్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఈ ప్లేసెస్ కూడా మినిస్టర్ ఆఫ్ స్టీల్, నాగర్నార్, జగదల్పూర్, బస్తర్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి కేసు ఫైల్ అయితే. ఇక 3వ వ్యక్తి నరేష్ బాబు, డిప్యూటీ మేనేజర్ సర్వే, ఎన్ఐఎస్పి, ఎన్ఎండిసి, మినిస్టర్ ఆఫ్ స్టీల్. 4వ వ్యక్తి సర్వో బెనర్జీ, సీనియర్ మేనేజర్, ఎన్ఐఎస్పి. వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. వీళ్ళంతా బ్రైబ్ లంచం తీసుకున్నారు. వీళ్ళంతా కూడా అవకతవకలు చేశారు. అక్రమంగా 315 కోట్లకు పైగా చెల్లించారు వీరి ఆధ్వర్యంలోనే అనేటువంటిది
చెప్తా ఉంది. ఇంకొక వ్యక్తి ఎల్ కృష్ణమోహన్, చీఫ్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్, రిటైర్డ్ ఎన్ఎండిసి ఎన్ఐఎస్పి. తర్వాత మరొక వ్యక్తి కె రాజశేఖర్, జనరల్ మేనేజర్ అయిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఈయన పాత్ర కూడా చాలా కీలకం ఎన్ఎండిసిలో. తర్వాత సోమనాథ్ ఘోష్, మేనేజర్ ఫైనాన్స్ ఎన్ఎండిసి, ఈయన కూడా కీలకంగా వ్యవహరించారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు డబ్బులు చెల్లింపు వ్యవహారానికి సంబంధించి. తర్వాత సంజీవ్ సహాయ్, ఏజీఎం కాంట్రాక్ట్స్ అండ్ రిటైర్డ్ మెకాన్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. తర్వాత 9వ వ్యక్తి ఇల్లవరసు, డీజీఎం కాంట్రాక్ట్, రిటైర్డ్ మెనాన్, మినిస్టర్ ఆఫ్ స్టీల్. తర్వాత సుభాష్ చంద్రబోస్ సాంగర్ 10వ వ్యక్తిన జనరల్ మేనేజర్ ఎంఈఎల్ఐ, ప్రైవేట్ పర్సన్, ఈయన ప్రైవేట్ బయట నుంచి ఇన్వాల్వ్ అయినటువంటి పర్సన్. ఇక 11వ పేరుగా ఇందాక చెప్పుకుంటున్నటువంటి పేరు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ. 11వ మొత్తం నమోదు చేసినటువంటి సిబిఐ అధికారులు నమోదు చేసిన కేసులో 11వ ప్లేస్ లో ఎంఈఎల్ ను చేర్చారు. 315 కోట్లకు పైగా చెల్లింపులకు సంబంధించినటువంటి విషయంలో ఇది ఏదైతే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి ఉందో దానికి సంబంధించి ఈ అక్కడి నుంచి డబ్బులు బ్రైబ్ రూపంలో, లంచం రూపంలో ఎంఈఎల్ నుంచి ఎన్ఎండిసికి సంబంధించినటువంటి ఇందాక చెప్పినటువంటి మొత్తం 10 మంది కీలకమైనటువంటి వ్యక్తులు, ఫైనాన్స్ మేనేజరు, కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి వారు అందరూ కూడా ఎంఈఎల్ నుంచి లంచం తీసుకున్నారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అభియోగం. చాలా కీలకంగా డెప్త్ గా సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా సచిన్ ఇట్లాంటి చిన్న చిన్న బ్రైబ్ ఆలోచనలు బ్రైబ్ సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణంగా క్షేత్రస్థాయిలో ఏసీబీ రైడ్స్ చేయడం మనం వింటుంటాం, తర్వాత ఐటీ రైడ్స్ చేయడం వింటుంటాం. కానీ పక్కా ఆధారాలు లభించిన తర్వాతనే సిబిఐ వీరిపైన కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఎంఈఎల్ నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి అమౌంట్ 17,44,00,000 174 కోట్లు. అవును, ఎగ్జాక్ట్ 174,40,28,492 అనేటువంటిది డీటెయిల్స్ రికార్డ్స్ చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ బ్రైబింగ్ కి సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా మెయిల్స్ లోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మెయిల్స్ ద్వారా, ఇన్వాయిస్ల ద్వారా, వీళ్ళు పంపినటువంటి ఇన్వాయిస్ల ద్వారా ఈ చెల్లింపులు జరిగినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఎంఈఏఎల్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఈ సంస్థ ద్వారానే మెయిల్ రూపంలో వారికి చేరడం, అమౌంట్ చేయడం, దాదాపు 174 కోట్లు బ్రైబ్ రూపంలో, అంటే లంచం రూపంలో చేరింది, అక్రమంగా చేరింది వాళ్ళని అనేటువంటిది గుర్తించారు. మొత్తానికైతే కేసు ఫైల్ అయింది. దీనిపైన కీలకమైనటువంటి దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ బ్రైబ్ కి సంబంధించినటువంటి విషయంలో 73 లక్షలు ఎన్ఎండిసి అఫీషియల్స్ కి, 2 అఫీషియల్స్ కి, అంటే ఎవరెవరికి ఎంత ఇచ్చారనేటువంటి డీటెయిల్స్ మొత్తం 79 ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒక్కసారి మెగా ఇంజనీరింగ్ పై సిబిఐ కేసు నమోదైంది. మెగాతో పాటు 10 మంది అధికారులపై కేసు నమోదు చేశారు సిబిఐ అధికారులు. ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో 315 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది. మెగా ఇంజనీరింగ్ సంస్థకు ఎన్ఎండిసికి చెందిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ కు 5 సంవత్సరాల పాటు ఆపరేషన్ అలాగే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఈ కాంట్రాక్ట్ వచ్చేందుకు పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణలు. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి 120B ఐపీసీ అలాగే ఐపీసీ 465 సెక్షన్ 789 ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. 174 కోట్ల బిల్లు చెల్లింపు కోసం అధికారులకు లంచం ఇచ్చినట్టుగా ముఖ్యంగా అక్కడ ఆరోపణ వినిపిస్తోంది. సిబిఐ చేస్తున్న అక్కడ ఆరోపణ. అయితే 73 ఇన్వాయిస్ల ద్వారా బిల్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది. ఈ బిల్లు చెల్లింపు కోసం అధికారులకు 73 లక్షల లంచం ఇచ్చినట్టుగా తెలుస్తోంది మెగా. అయితే అధికారులు మెగాకు మధ్య ఈమెయిల్స్ ద్వారా లంచం విషయాన్ని గుర్తించారు సిబిఐ అధికారులు. అయితే ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే విచారణకు సంబంధించి ఎప్పుడైతే సిబిఐ ఆ ఈమెయిల్స్ని చెక్ చేయడం జరిగిందో, చెక్ చేసినప్పుడు 73 ఇన్వాయిస్లకు సంబంధించి ఎన్ఎండిసి నుంచి మొత్తంగా దాదాపు 174 కోట్లకు సంబంధించి అందుకున్నారు అనేది సిబిఐ కనుక్కున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా మెగా ఇంజనీరింగ్ సంబంధించి మెగా ఇంజనీరింగ్ ద్వారా తీసుకున్న ఈ ఇన్వాయిస్లకు సంబంధించి దీనికి బదులుగా 73 ఇన్వాయిస్లకు సంబంధించి ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెసింగ్కి సంబంధించి వీటన్నిటిని కూడా ఈమెయిల్స్లో గుర్తించడం జరిగింది. ఈమెయిల్స్లో గుర్తించిన తర్వాత వాటి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే కనుక అసలు గుట్టు రట్టు అయిందనేది అక్కడ సిబిఐ చెబుతున్నమాట.
అంటే లంచం సంబంధించి 73 లక్షలు లంచం తీసుకున్నారనేది అక్కడికి సంబంధించి అర్థమవుతోంది. అయితే ఎన్ఎండిసి అధికారులతో పాటు MECON దీనికి సంబంధించిన అధికారులు అలాగే చాలామంది ఇంట్లో ఉన్నారు అనేది మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపు 5,01,000 అంటే దాదాపు 5 లక్షలకు సంబంధించి కూడా ఇక్కడ చెల్లించారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట. అయితే ఆరోపణలు కావచ్చు లేకపోతే ఎక్స్క్యూజ్డ్కి సంబంధించి మాట్లాడుకున్న దీంట్లో 11 మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి పేర్లు ఏంటి అనేది మీకు మరి కాసేపట్లో నేను తెలిపే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఎక్స్క్యూజ్కి సంబంధించి మొట్టమొదటిగా వినిపిస్తున్న మాట ఇక్కడ NMDC NISP అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అక్కడ దానికి సంబంధించి డైరెక్టర్ ప్రొడక్షన్ కావచ్చు లేకపోతే డైరెక్టర్కి సంబంధించి దిలీప్ కుమార్ మొహంతి ఆయన పేరు వినిపిస్తోంది. రెండో పేరు NISP DGM ఆయన దానికి సంబంధించి ప్రదీప్ కుమార్ భూయన్ పేరు వినిపిస్తోంది. దాంతోపాటు NISP NMDC సర్వేకి సంబంధించి డిప్యూటీ మేనేజర్గా ఉన్న నరేష్ బాబు ఈయన పేరు వినిపిస్తోంది. ఇక నాలుగో పేరుగా అక్కడ వినిపిస్తోంది NISP నుంచి సీనియర్ మేనేజర్ సువ్రో బెనర్జీ ఆయన పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత NISP NMDCకి సంబంధించి రిటైర్డ్ ఫినాన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ కృష్ణమోహన్ ఈయన పేరు ఉంది. అలాగే ఆరో పేరు కింద వస్తే కనుక NMDCకి సంబంధించి జనరల్ మేనేజర్ ఫినాన్స్కి సంబంధించి ఆయన కె రాజశేఖర్ ఈయన పేరు కూడా ఎక్స్క్యూజ్డ్గా చేర్చిన దాంట్లో. దాంతోపాటు NMDC నుంచి ఫినాన్స్ మేనేజర్ సోమనాథ్ ఘోష్ ఈయన పేరు కూడా అక్కడ వినిపిస్తోంది. దాంతోపాటు MECON మినిస్టర్ ఆఫ్ స్టీల్కి సంబంధించి ఇక్కడ కూడా రిటైర్డ్ AGM కాంట్రాక్ట్స్కి సంబంధించి రిటైర్డ్ AGM సంజీవ్ సహాయ్ పేరు కూడా ఉంది. అలాగే MECONకి సంబంధించి రిటైర్డ్ DGM కాంట్రాక్ట్కి సంబంధించి ఇక్కడ కూడా ఇలవరసు పేరు కూడా ఉంది. అలాగే MELI ప్రైవేట్ పర్సన్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నా ఇక్కడ జనరల్ మేనేజర్గా ఉన్న సుభాష్ చంద్ర సంగ్రాస్ ఈయన పేరు కూడా వినిపిస్తోంది. ఇక 11th పేరుగా ఉంది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధి మధు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, మొత్తంగా ఎంత అమౌంట్ అనేది ఇంకా ఉండొచ్చా లేకపోతే ఇదే ఉంటుందా లేకపోతే ఎంక్వైరీకి సంబంధించి ఇంకా ఎంతవరకు ఉండొచ్చు అనేది సిబిఐ ఆలోచిస్తుంది ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, ఇది మొదటిసారి కాదు వీరిపైన ఆరోపణలు రావడం. గతంలో ఒక కీలకమైనటువంటి అధికారి, రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి అధికారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పెళ్లి కోసం భారీ ఎత్తున నిధులు కూడా సమకూర్చారు. అప్పుడు నోవాటెల్ హోటల్ బుక్ చేశారు. కొన్ని వారాల పాటు దాని ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని వాహనాలు కానీ ఇవన్నీ అప్పుడు చూసానని ఆరోపణలు వచ్చాయి గతంలో. తర్వాత జరిగినటువంటి దాంట్లో IT రైడ్స్ అయ్యాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ CBI అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత మరింత దీనిపైన చర్చకు తావిచ్చింది. మొత్తం డీటెయిల్స్ లో మనం 10 మంది సంబంధించినటువంటి అధికారుల పేరు చూస్తాము. అధికారులకు పంపినటువంటి ఇన్వాయిస్ ఈమెయిల్ ద్వారా దాని ద్వారా మొత్తం విషయం అంతా బట్టబయలైంది. 314 కోట్లు అంటే దాదాపు 315 కోట్ల వరకు. ఇది చాలా చిన్న విషయంగా MEILకి సంబంధించినటువంటి విషయంలో కనిపించవచ్చు. ఇదే ఇంత బయటపడితే తెలియనటువంటి విషయాలు ఇంకా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి అక్కడ ఎవరెవరిని ఎంత ఇచ్చి మేనేజ్ చేశారు అనేటువంటి చర్చకు ప్రస్తుతం తావిచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే ఏ అధికారికి ఎంత ముట్ట చెప్పారు అనేటువంటిది కూడా దీంట్లో డీటెయిల్స్ లో దొరికినట్టుగా సమాచారం అందుతా ఉందంటే ఒక్కొక్క అధికారికి ఏ రూపైనా ఎప్పుడు డబ్బులు సమకూర్చారు, దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు, అంటే ఇదంతా బ్రైబ్, ఇదంతా అనఫిషియల్, ఇదంతా అక్రమము. కానీ దీనికి సంబంధించినటువంటి అక్రమమైనప్పటికీ కూడా వీటికి సంబంధించినటువంటి విషయంలో వీరి దగ్గర వివరాలు పొందుపరుచుకున్నారు. వివరాలు వీరి దగ్గర ఉన్నాయి. ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. సో దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. సచిన్, అంటే ఈ విషయంలోనే కాదు, NMDCకి సంబంధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఈ లీజు విషయంలోనే, చెల్లింపుల విషయంలోనే కాదు, ఇంకా దర్యాప్తులో భాగంగా ఆఫీసుల పైన పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేపడితే, అన్ని కంప్యూటర్లను వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని కనుక విచారిస్తే అనేక విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు నిర్వహిస్తా ఉన్నారు, అనేక కాంట్రాక్టులు చేస్తా ఉంది. MEIL అనేటువంటిది ఒక రంగంలో లేదు, అనేక రంగాల్లో ఉంది, చాలా రంగాల్లో విస్తరించి ఉంది MEIL అనేటువంటిది. కాబట్టి
ఇంకా ఎక్కడెక్కడ ఏ రంగంలో ఎంత మేర అవినీతి జరిగింది అనేటువంటిది చర్చ వస్తుంది. మనం గతంలో చూసాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వంతో కుమ్మక్కై ఆ మెయిన్ కాంట్రాక్టర్ MEIL మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఆ అంశానికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ లో చాలా అవినీతి జరిగింది అనేటువంటిది ఆరోపణలు వచ్చాయి. దానిపైన కూడా దర్యాప్తు చేసి అనేక విషయాలు బయటపడతాయి అనేటువంటి ఆరోపణలు ఇప్పుడున్న ప్రతిపక్షాలు చేశాయి. అప్పుడున్న ప్రతిపక్షం ప్రభుత్వంలో కూడా ఉంది. సో వీటన్నిటిపైన చర్చకు తావిస్తాం. తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినటువంటి వారిలో చాలా మేజర్ పాత్ర పోషించినటువంటి సంస్థ MEIL కూడా. మిగతా ఎవరెవరైతే ఇంకా పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఎవరున్నారో వీళ్ళు కూడా ప్రతిపక్షానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి, ప్రభుత్వంలో లేనటువంటి పార్టీకి అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా ఇచ్చారు. కేవలం వారికే కాకుండా ఇంకా అసలు అధికారానికి కొంచెం దూరంగా ఉన్నటువంటి పార్టీలకు కూడా మీరు దాదాపుగా అంటే ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు ఉన్నాయి, ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఇచ్చినటువంటి పరిస్థితి ఇదంతా ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు జరుగుతా ఉంది. ఇది రెండవ కేసు కాబట్టి రెండవసారి MEIL పైన నమోదవుతున్నటువంటి కేసు. గతంలోనే వీరిపైన ఇన్కమ్ ట్యాక్స్, IT రైట్స్ జరిగినటువంటి సమయంలో ఒక కేసు నమోదైంది. దాని దర్యాప్తు ఏ రకంగా ఉందో తెలియదు ఇప్పటివరకు, కానీ ఇది రెండవ కేసుగా చూస్తా ఉన్నారు. మొత్తానికి ఇది చాలా మంది ఒక్కసారి మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2013లోని ఒక అధికారి, ముఖ్యంగా NMDCకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి ఫిర్యాదుతో దీనికి సంబంధించిన ఎంక్వైరీ స్టార్ట్ అయింది. దాదాపు 11 ఏళ్ల పాటు NMDC చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అప్పట్లో ఫిర్యాదు చేశారు. దాంతో ఇది ప్రారంభమైందనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం లెట్ మీ కరెక్ట్ హియర్, ఎందుకంటే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్కి సంబంధించి 2013లో NMDC హైదరాబాద్కు ఫిర్యాదు చేస్తే మొత్తంగా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అప్పుడు ఈ ఫిర్యాదుతో మొదలైందని చెప్పుకోవాలి. అంటే 2013 నుంచి ప్రారంభమైంది, ఇంతవరకు కొనసాగింది. ఇన్ఫాక్ట్ కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. ఇంకా ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? భారీ నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, రోడ్ కాంట్రాక్ట్స్, ఎలక్ట్రిసిటీ, పవర్ కి సంబంధించినటువంటిది కానీ, సోలార్ కానీ, తర్వాత ఇంకా అనేక ఒక రంగంలో లేదు MEIL అనేటువంటిది, అనేక రంగాల్లో మల్టిపుల్ బిజినెస్ చేసేటువంటి, మల్టిపుల్ కాంట్రాక్ట్ చేసేటువంటి సంస్థ MEIL అనేటువంటిది. ఇందు లేదు అందు లేదు అనేటువంటి సామెత ఏదైతే ఉందో అట్లా అన్ని రంగాలలో విస్తరించినటువంటి సంస్థ MEIL కాబట్టి అన్ని రంగాలలో ఇంకెంత మేర మేనేజ్ చేస్తుంటారు ఇలా అధికారులందరికీ అనేటువంటిది ప్రస్తుతం చర్చకు తావిస్తా ఉంది. CBI ఎంక్వైరీ ఏదైతే ఉందో, CBI నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా ఖచ్చితంగా జరిగితే అనేక విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. చాలా మంది దీని ద్వారా లబ్ధి పొందినటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఫ్యూచర్ లో. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి 300 పైగా ఉన్నటువంటివి దీనికి సంబంధించినటువంటి దాంట్లోనే దాదాపు 10 మంది కీలకంగా పనిచేస్తున్నటువంటి అధికారులు అంతా కూడా మనం చూస్తున్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్, మేనేజింగ్ ఎడిటర్లు, AGMలు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా బ్రైబుకు గురైనటువంటి పరిస్థితి, లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ స్థాయిలోనే ఇలా ఉంటే ఇంకా పెద్ద స్థాయి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, సోలార్, తర్వాత నీటి ప్రాజెక్టులు, వాటర్ కి సంబంధించినటువంటి పైప్ లైన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, రోడ్స్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటిది కావచ్చు, తర్వాత స్ట్రీట్ లైట్స్, ఇంకా పెద్ద అంటే ఇవన్నిటికి సంబంధించినటువంటి పవర్ లైన్స్ కి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో ఏ రకంగా జరుగుతుందో అనేటువంటిది ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తా ఉంది క్షేత్రస్థాయిలో. సో ఇప్పుడు నమోదైనటువంటి కేసు నిష్పక్షపాతకంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే దీనిపైన ఎవరు శిక్షార్హులు అవుతారు, ఎందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటిది విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది. ఆ డబ్బుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్ లో. ఆ డబ్బుకు సంబంధించి అంటే ట్యాక్స్ పే చేశారా, GST కట్టారా, వచ్చినటువంటి ఆదాయం ఎందుకు వీళ్ళకు బ్రైబ్ రూపంలో ఇచ్చారు, దాని లెక్కలు ఉన్నాయా, వచ్చినటువంటి ఆదాయాన్ని ఎందుకు ఆదాయంలో చూపించలేకపోయారు, అనేక విషయాలు ఉంటుంది. కేవలం CBI తోటే కాదు, నెక్స్ట్ ED కూడా ఎంటర్ అయ్యే పరిస్థితులు ఉండొచ్చు ఫ్యూచర్ లో. ఎందుకంటే CBI మనం గతంలో చూసాము, అంటే కొన్ని కేసెస్ లో కొద్ది సంబంధించినటువంటి మనీ లాండరింగ్ 2019లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా 2019లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా దీనికి సంబంధించిన రేట్స్ చేసిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ మనం గతంలో కూడా చూసాం సచిన్. అంటే గతంలో కొద్ది
సంబంధించినటువంటి కేసులు అంటే ఫస్ట్ ఏసీబీ ఎంట్రీ కావడము రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని సిబిఐకి బదిలీ చేయాలనేటువంటి దర్యాప్తులు వస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపక్షాల నుంచి. అప్పుడు సిబిఐకి బదిలీ కావడం, సిబిఐ ఎంట్రీ అయిన తర్వాత మనీ లాండరింగ్ అను ఇంకా అవకతవకలు డబ్బుల అక్రమాలు అవకతవకలు జరిగాయి, లెక్కలు తప్పించారనుకున్నప్పుడు ఈడీ కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని కరెక్ట్ ప్రాసెస్ లో ఫాలో చేసి కేసును దర్యాప్తు చేస్తే ఈ 10 మంది కీలకమైనటువంటి ఎన్ఎండిసి అధికారులతో పాటు ఎంఈఏఎల్ డబ్బులు ఇచ్చినటువంటి బ్రైబ్ చేసినటువంటి ఎంఈఏఎల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి సంబంధించిన కాంట్రాక్ట్ సంబంధించి పైయర్స్ సంబంధించి ఇంకా అనేక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇంకా ఈ డబ్బులు ఇచ్చినటువంటి ఈ 174 కోట్ల రూపాయల బ్రైబ్ ఏదైతే లంచం ఇచ్చినట్టుగా డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయో, అంటే రిసిప్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, తర్వాత ఇన్వాయిస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, వీటన్నిటిపైన నిగ్గు తేలేటువంటి అవకాశం ఉంది. వారు ఎవరికి ఎంత ఇచ్చారని వారి దగ్గర డీటెయిల్స్ పెట్టుకున్నారంటే ఇంకా వేరే రాష్ట్రాలలో జరుగుతున్న ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అది చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఎవరెవరికి ఎంత ఇచ్చారనే లెక్కలు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే అది ఓపెన్, అదంతా అంటే ఓపెన్ సోర్స్. రీసెంట్ గా కూడా సుప్రీంకోర్టు ఈ ఎలక్షన్ కమిషన్ కి డీటెయిల్స్ ఇవ్వాలనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. సో ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి బయట పెట్టినటువంటి పరిస్థితి. అది ఎవరైనా ఇవ్వచ్చు ఎలక్ట్రల్ బాండ్స్, కానీ దానికి సంబంధించిన లెక్కలు బరాబరిగానే ఉండొచ్చు. కానీ ఈ డబ్బు అక్రమంగా బ్రైబ్ చేసినటువంటి, లంచం ఇచ్చినటువంటి సంబంధించినటువంటి దానిపైన లోతుగా దర్యాప్తు చేస్తే మాత్రం చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే అంశానికి సంబంధించి ఒక్కసారి మళ్ళీ వివరించే ప్రయత్నం చేద్దాం. 2013లో ఎన్ఎండిసికి సంబంధించి ఒక చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఫిర్యాదుతో దీనికి సంబంధించి ఇది మొదలైంది. ఆ తర్వాత ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఏసీబీలో పనిచేస్తున్న సీనియర్ అధికారికి సంబంధించి ఫిర్యాదుతో సిబిఐ చర్య తీసుకుంది. మొత్తంగా మాత్రం దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ వేగవంతం చేస్తుంది. 2013లో మొదలైన కేసు ఇప్పుడు 2024కి సంబంధించి ఒక కీలక మలుపు తీసుకుందంటే కనుక ఉన్న మాట వినిపిస్తోంది. మెగా ఇంజనీరింగ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. మెగాతో పాటు దాదాపు 10 మంది అధికారుల మీద కూడా కేసు నమోదు చేసింది. ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో 315 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కేసు నమోదు చేసింది. మెగా ఇంజనీరింగ్ సంస్థకు ఎన్ఎండిసికి చెందిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్కు 5 సంవత్సరాల పాటు ఆపరేషన్ అండ్ అలాగే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ వచ్చేందుకు పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. దీంతో ఐపీసీ సెక్షన్స్ 120B, 465, సెక్షన్ 789 కింద కేసు నమోదు చేయడం జరిగింది. 174 కోట్ల బిల్లు చెల్లింపు కోసం అధికారులకు లంచం ఇచ్చారు అనేది ఇక్కడ ఆరోపణ. అలాగే 73 ఇన్వాయిస్ల ద్వారా బిల్లు చెల్లింపులు జరిగాయి అనేది కూడా మరొక ఆరోపణ. ఈ బిల్లుకు సంబంధించి చెల్లింపుల కోసం అధికారులకు 73 లక్షల లంచం ఇచ్చినట్టుగా తెలుస్తోంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. అలాగే అధికారులు మెగాకు మధ్య ఈమెయిల్స్ ద్వారా లంచం విషయాన్ని గుర్తించింది సిబిఐ. దీంతో ఇప్పుడు మొత్తం అంశానికి సంబంధించి ఎంక్వైరీని మళ్ళీ స్పీడప్ చేసింది. ఇంకా దీనికి సంబంధించి ఈడీ కూడా రంగంలోకి దిగుతుందా అంటే కనుక దాదాపు అవుననే ప్రచారం జరుగుతుంది. సో ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం.